బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పు. అందుకు యేసు పట్టుదల విలువలేని ఆమెనంట గనపరిచినట. దేవుడు మనం ఏమనుకుంటాం, దేవా నీకే ఘనత అంటే దేవుడు మనల్ని కూడా గనపరుస్తాడు. నాకు నిన్న చాలా అసలు ఎంత ఆశ్చర్యం అంటే, దేవా నిజంగా మనం చాటు చేసినా నేటికి చేసినా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎవరు విన్నా వినకపోయినా ఆయన కరెక్ట్గా వింటాడు. దేవుడికి ఇస్తుంటాడు. ఆయన మన కోసం వినడానికే ఆయన ప్రతి చెవు మన వైపు ఇట్లా తెలిసి పెడతాడు అన్నారు. ఏం అడుగుతారు వీళ్ళు, ఏమి మాట్లాడతారు వీళ్ళు అని ఒక దూత మన పక్కన పెట్టారంట, రాసుకుంటా ఉంటుందంట. మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థన దూత రాసుకొని పరలోకం తీసుకుపోయి తండ్రి దగ్గర పెడతారట. మన కోసం కావలసిన ప్రతి దాన్ని ప్రార్థన పట్టుదలతో చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినను కదా అని చెప్పి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు ఫస్ట్ వెళ్ళిపోమంటే ఆమె వెళ్ళిపోతే ఏమైపోతుందే, మనం ఏమంటాం, ఫస్ట్ ప్రార్థనకి జవాబు రావాలి, దేవా ఇవ్వాలి ఫస్ట్ ప్రార్థన. కానీ దేవుడు అంటాడు మన సహనాన్ని పరీక్షిస్తాడు, మన ఓపికని పరీక్షిస్తాడు, మన పట్టుదలని పరీక్షిస్తాడు. ఓపిక కలిగి ప్రార్థించాలంట. ఎందుకు దేవుడికి మహిమ కలుగుతుందాక. ఈమె ఒకటే మాట చెప్పింది. దేవుడు ఏమంటాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పింది. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత వచ్చేసినట్ట. దేవుడికి మహిమ కలుగుతుందాక. ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇచ్చడానికి కారణం ఏంటంటే పట్టుదలతో ప్రార్థన చేయాలంట. దేవుడికి ఇస్తుంది. అన్న పట్టు విడవలేదట. దేవుడి దగ్గర కూర్చొని నాకు కావాలంటే సమయాన్ని నేను ఇవ్వాల్సిందే, ఇస్తే కానీ నేను వెళ్ళను. ఏమన్నాడు, నువ్వు తాగేసి వచ్చి మత్తురాలు అవుతున్నావు. ఆమె ఒకవేళ ఆ వార్చ అక్కడి నుంచి వెళ్ళిపోయినుంటే ఓపికతో పట్టుదలతో ఏలి ఉంటే నిలబడి ప్రార్థించినంట. నేను అట్లాంటి దాన్ని కాదు, కానీ నువ్వు నాకు ఒక ప్రార్థన చేయండి. దేవుడికి ఇస్తుంది. ఏలి ప్రార్థించిన తర్వాత ఆమెకు సమయాన్ని దేవుడు అనుగ్రహించింది. ఎవరు ఏమి దూషించినా ద్వేషించినా వీళ్ళే ప్రార్థన పనులు, వీళ్ళే ప్రార్థిస్తే జరుగుతాయి అని ఏదైనా చేసినా ఏం భయపడదు. దేవుడికి ఇస్తుంటారు. రాసుకునేట ఆయన వినేట ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు ఏదైనా చేసినా ద్వేషించినా దూషించినా మన ప్రార్థనలు అంగీకరించే పరమ తండ్రి కొరకు మనము అలాగే కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 40వ అధ్యాయము. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు, నా పాదములు బండ మీద స్థిరపరచను. దొంగ ఊపిలో ఇరుక్కుపోయిన దొంగలం మనం. దేవునికి స్తోత్రం. ఏమి అంటాడు, దొంగ తప్పించుకున్న తర్వాత సిగ్గుపడ్డట్టు ఎందుకు ప్రార్థన జీవితాలు లేవు, సంతోషాలు లేవు, కుటుంబ ప్రార్థనలు లేవు, కుటుంబాలు ఎంత చిన్న భిన్నమైపోతున్నాయి. దొంగ దొరికితే అవమానపరచబడ్డట్టు ఇజ్రాయెల్ అవమానపరచబడుతుంది. ఎందుకు అంటే ప్రార్థన జీవితాలు లేవు, దేవునితో సావాసం లేదు, దేవునికి వాళ్ళకి కనెక్షన్ లేదు. ఎవరో ఏమో చెప్తుందంటే సోదిలాగా వినేసి వస్తుంది. మనకి కనెక్ట్ ఎవరితో ఉండాలి, దేవుడితో ఉండాలి. మధ్యవర్తి ప్రవక్త ఉంటాడు, కరెక్టే, కాపరి ఉంటాడు, కానీ మనకు దేవుడికి కూడా రిలేషన్ ఉండాలి. ఇక్కడ దేవుడు ఒకటే మాట అంటే ఏమంటాడు, నాశనకరమైన గుంటలో నుంచి మనం తీసుకొచ్చినట్ట శిలువ బలియాగమై. దేవుడికి మహిమ కలుగుతాక ఆఖరి రక్తపు బొట్టు కూడా మనకు కార్చి ఆ గుంటలో నుంచి, నాశనకరమైన గుంటలో నుండి, చికటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తినాడు. దేవుడికి మహిమ కలుగుతాక నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. క్రీస్తు మీద మన ఒక కుటుంబాలు, మన ఒక జీవితాలు, మన ఒక సంతోషాలు, ఆనందాలు అన్నీ కూడా క్రీస్తు మీద. వేరే లెఫ్ట్ లేదు, రైట్ లేదు. దేవుడికి స్తోత్రం. మన బిడ్డల్ని కూడా ఆ బండ మీద నిలబెట్టాలి. మన బిడ్డలను అయితే తీసుకెళ్ళి దావీదు అంటాడు 118వ కీర్తనలో, నన్ను బలిపీఠానికి కట్టేసి ఎక్కడికి జరగలేను. మన పిల్లల్ని కట్టాలి, బలిపీఠానికి కట్టేస్తే జరగదు. కుటుంబం అంతా కూడా బలిపీఠానికి కట్టాలి. ఎక్కడ జరగదు, అక్కడే ఉంటారు. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు చేస్తున్న సమస్తాన్ని పట్టుదలతో మనం ఇంకా నేర్చుకొని వాక్యంలో ప్రార్థనలో ఇంకా మన జీవితాలు 40 రోజుల జీవితాలు కావు, జీవితాంతం ఊపిరినంత వరకు పట్టుదలతో ప్రార్థించాలి. దేవుడికి మహిమ కలుగుగాక. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు, గొప్పగా అద్భుతంగా రాజ్యంగా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం. బలమైన దేవుడు ఉన్న ఆయన, అద్భుతాలు
చేయి రాజా, నీకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో పట్టుదలని మీరు దయచేయండి ప్రభా. ఆ హృదయాలను మీరు ప్రేరేపించండి తండ్రి. ప్రార్థన ఆత్మలతో నింపండి నా తండ్రి. కుటుంబం నీ సన్నిధిలో కనబడాల ప్రభా తండ్రి. కుటుంబాన్ని ప్రభా విచ్చేస్తున్న చీకట్లు సాతాన్లు కాలిపోవును గాక నా తండ్రి. కుటుంబం కట్టబడును గాక నీ కొరకు ప్రభా. ఆ కుటుంబం నీ సన్నిధిలోకి వచ్చి నిలబడుతూ వారి జీవితాలు నిత్యత్వానికి పరిమితం చేసుకుంటూ నీతో సహవాసం చేస్తున్న కుటుంబాలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.